ఈ సమయం కొరకై దేవుని వాక్యంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాను, చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 28 వరకు చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 25 నుండి, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. వివాహము అనేటువంటిది దేవుడు మానవుల కొరకే ఇచ్చినటువంటి గొప్ప వరము, గొప్ప బహుమానం. మనల్ని ప్రేమించి మన సంతోషం కొరకై, మనలను ఆనందింపజేసే దాని కొరకై దేవుడిచ్చినటువంటి వరం ఇది వివాహం. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు వివాహం అనేటువంటిది ఇది దేవుని యొక్క సంకల్పం. ఏ మనుషుడు యొక్క బ్రెయిన్లో నుండి కూడా ఇది పుట్టింది కాదు, దేవుని ఉద్దేశం. మనం చూస్తాము ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనములో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇది దేవుని ఆలోచన, దేవుని యొక్క తలంపు. ఒకవేళ యేసుపాదం గారు ఆయనకు ఉండొచ్చు, మా అబ్బాయికి వయసు వచ్చింది కనుక పెళ్లి చేయాలని. అలాగే శిరీష తల్లిదండ్రులు అనుకోవచ్చు. మనం ఎవ్వరం ఎన్ని అనుకుని, ఎంత ఇనిషియేటివ్ తీసుకుని, ఎంత బాధ్యత తీసుకున్నప్పటికీ దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన వివాహం. వారు ప్రభు చిత్తమై దేవుడు వారిని ఆశీర్వదిస్తే 50 సంవత్సరాలు తక్కువ కాకుండా వాళ్ళిద్దరూ కలిసి నడవాలి. 50 సంవత్సరాలు వారిద్దరూ కలిసి ప్రయాణం చేయాలి. ఏ మనుషుడితోటైనా మనము అన్ని సంవత్సరాల ప్రయాణం చేయాలంటే అది చిన్న విషయం కాదు. మనం ఎరుగుదాం, చిన్నప్పుడు ఫ్రెండ్స్ వేరు, పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్ వేరు, యవనస్తుల్లో స్నేహితులు వేరు, వృద్ధులైన తర్వాత మన స్నేహితులు వేరు, మారిపోతూ ఉంటారు. మరి వారిద్దరూ 50 సంవత్సరాలు ఏ విధంగా కలిసి నడవగలరు అంటే వాక్యం ఒక మాట చెప్తుంది. ఆమోసు 3:3 అంటాడు, సమ్మతి లేకుండా ఎవరైనా ఇద్దరు కలిసి నడుస్తారా? సో వారు ఐక్యతతో, వారు ఎంతో సంతోషంతో ఈ 50 సంవత్సరాలకు పైగా వారి యొక్క యాత్ర కొనసాగాలంటే ఈరోజు వారు దాని కొరకై మంచి పునాది వేసుకోవాలి. ఫౌండేషన్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండాలి అని అంటే వివాహ విషయమై వాక్యము ఏమి చెప్తుంది అనేటువంటిది వారు ఎరగాలి. లోకంలో వివాహాలు, చాలా రకాల వివాహాలు మనం చూస్తున్నాము. వాళ్ళు ఇష్టపడి చేసుకునేవి కొన్ని, డబ్బులను బట్టో, అందాన్ని బట్టో, ఉద్యోగాలను బట్టో, లేదంటే సదుపాయాలను బట్టో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో ఆలోచించి చేసుకునేవి కొన్ని. ఇలా రకరకాల వివాహాలు లోకంలో చూస్తాం. అయితే వాక్యము ఏం చెప్తుంది అనేది చూసినప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఏమిటా ఉద్దేశం అంటే మనం 18వ వచనంలోనే చూస్తాము, సాటి అయిన
సహాయం, సాటి అయినటువంటి సహాయము, కంపానియన్ అని ఉంది. సో వారిద్దరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ యాత్ర కొనసాగించాలి. వాస్తవంగా చూస్తే అవ్వను దేవుడు చేయకముందు అక్కడ జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఇవి ఏవి కానీ ఆదాముకు సాటి అయినటువంటి అవి సహాయం చేయలేవు. అవి దేవుడు సృష్టించినవే, కానీ సృష్టిలో ఏది కూడా సహాయము చేయలేదు అని ఎరిగి దేవుడు అవ్వను కలుగు చేసినట్లుగా మనం చూస్తాం. కనుక సాటి అయినటువంటి సహాయము. అదే సమయంలో ఇంకా మనం ఏం చూస్తామంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. సో శారీరకమైనటువంటి ఆశల కొరకై దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఆయన పుట్టించలేదు. వారు మొట్టమొదట ఒకరికొకరు సహాయకులుగా ఉండాలి. రెండవదిగా వారి ద్వారా దేవుని ఉద్దేశం వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా. అంటే ఒకరి మీద ఒకరు ప్రభుత్వం చేసుకోవడానికి కాదు, అధికారం చెలాయించడానికి కాదు, లేదంటే ఇగోస్ పెంచుకుని వారు నష్టపరుచుకోవడానికి కాదు. ఒకరికొకరు సాటి అయిన సహకారులుగా ఉండాలి. ఇద్దరు ద్వారా దేవుని ఉద్దేశం ఏంటంటే వారు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అని చెప్పాడు. సో ఈ విధముగా వారు ఉన్నప్పుడు ఎంతో సంతోషముగా ఆనందముగా ఈ సంవత్సరాలన్నీ కూడా వారి జీవితాల్లో గడపగలరు అని వాక్యం చెబుతూ కొన్ని హెచ్చరికలు వాళ్ళకి ఇచ్చాడు. ఏమిటి ఆ హెచ్చరికలు? మొట్టమొదటి వివాహం అనేది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఇది కాంట్రాక్ట్ కాదు. గమనించండి నా మాట. కాంట్రాక్ట్ అంటే ఏంటంటే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను. అదే సమయంలో వాళ్ళ కాంట్రాక్ట్ ఎంతకాలం ఉంటుందంటే వాళ్ళ బైండింగు ఒక 3 years, 5 years, 7 years. అగ్రిమెంట్లు అయితే అలాగే ఉంటాయి. మనం ఏదైనప్పటికీ ఒక కాంట్రాక్ట్ అయితే ఒక వాళ్ళ పని పూర్తి చేయాలి, బిల్డింగ్ కట్టాలంటే 3 నెలల్లో కట్టాలి, 6 నెలల్లో కట్టాలి, తర్వాత ఒకరికొకరికి సంబంధం ఉండదు. వివాహం అనేటువంటిది కాంట్రాక్ట్ కాదు. మరి ఏంటది? రండి, మలాకీ పత్రికలో ఒక మాట ఉంటుంది. మలాకీ గ్రంథంలో వివాహాన్ని గురించి అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, మలాకీ 2వ అధ్యాయం, మలాకీ 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనంలో, అది ఎందుకని మీరు అడుగగా యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. తర్వాత మాట చూడండి అక్కడ నుండి, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు. సో వివాహం అంటే ఏమిటి? నిబంధన. అగ్రిమెంట్ కాదు, కాంట్రాక్ట్ కాదు, కవెనెంట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిబంధన అంటే అర్థం ఏంటి అంటే అది శాశ్వత కాలం, వారిద్దరూ కూడా బ్రతికినంత కాలం. అది నిబంధన అంటే. దానికి ఇంకొక పేరు ఏంటంటే నిత్య నిబంధన, ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. సో ఇప్పుడు వారు చేసుకునేది చూసారా, దేవుని దాసుల ద్వారా కాంట్రాక్ట్ కాదు, అగ్రిమెంట్ కాదు, నిత్య నిబంధన చేస్తూ ఉన్నారు. ఇది వారు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేను చేసినటువంటిది నిబంధన, అది దేవుని ఉద్దేశం. ఇంకా మనం చూస్తాం, దేవుడు జతపరిచిన వారు అని మనం చదువుతాం 19:6 మత్తయి సువార్తలో. సో వారు ఈ జీవితం సంతోషంగా కనపరచాలంటే
దేవుడు జతపరుస్తున్నాడు వారిని. మరి అననీయ రాయలంలో పుట్టాడు, మరి అమ్మాయి ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. వారి కల్చర్స్ వేరు, వారి బ్యాక్గ్రౌండ్స్ వేరు, పుట్టి పెరిగిన విధానం వేరు, వారి చదువులు వేరు. చూసారా, రకరకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. సోషల్గా కానీ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు, కల్చరల్గా కానీ పొలిటికల్గా కానీ. ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇది దేవుని నిబంధన అని ఎరిగితే, ఇది దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయము, లేదంటే మత్తయి 19:6 ప్రకారము దేవుడు జతపరిచిన వారు. మనం కూడా చెప్తాం మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, అంటే పరలోకంలో నిర్ణయించబడతాయి. పరలోకంలో అయ్యా యశ్పదం గారు ఫ్యాన్ లేకపోయినా పర్లేదు, ఇక్కడ అందరం పర్లేదు, సుకుమారులం కాదు, పెడితే కాముగా పెట్టి లేదా మాట్లాడకుండా. సో ఈ విధముగా అది దేవుని సంకల్పమని, దేవుడు సహకారిగా ఇచ్చాడని, దేవుడు జతపరిచినాడని, ఇది నిత్య నిబంధన అని, యుగయుగాలో కూడా ఉండవలసినటువంటిదని వారు ఎరిగితే వివాహ జీవితము సంతోషంగా గడపగలరు. లేని పక్షమందు అందాన్ని బట్టో, చదువును బట్టో, ఉద్యోగాలను బట్టో, బ్యాక్గ్రౌండ్ను బట్టో, వచ్చేటువంటి జీతాలను బట్టో, మరి వీటి ఏవైనా కనుక ఆశించి చేసుకుంటే వారు కలిసే ఉండొచ్చు, కానీ ఆశించినంత సంతోషము ఆనందము వారిలో లేకపోవచ్చు. కనుక మొట్టమొదట ఇది ఎరిగిన తర్వాత ఇప్పుడు మరి ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ పౌలు మనం చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ వివాహము ఒక మిస్టరీ అని చెప్పాడు. అంటే ఏంటి? మర్మము. చూడండి, అదే 5వ అధ్యాయంలో చూస్తాము. వివాహం అనేటువంటిది మర్మము అని చెబుతూ, ఎందుకు మర్మము అనేది ఆయన రాస్తూ ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏమని 32వ వచనంలో ఉంది, ఏంటది? ఈ మర్మము. సో వివాహం అనేటువంటిది ఒక మిస్టరీ. అంటే ఈ లోకంలో మనుషులకు అర్థం కాదు. అందాలను బట్టి, ఆకర్షణను బట్టి, ఈ శరీరాశలను బట్టి, వాటి నేత్రాశను బట్టి చేసుకోవచ్చు, కానీ బైబిల్ ప్రకారం ఇది ఒక మిస్టరీ. ఏమిటా మిస్టరీ, ఎందుకు మిస్టరీ అనేది కనుక మనము వాక్యంలో చూస్తే ఆయన ఏం చెప్పాడంటే, క్రీస్తుకు సంఘానికి, యేసు ప్రభువుకి సంఘానికి ఏ విధమైన సంబంధం ఉందో, పెండ్లి కుమారుడు క్రీస్తుగాను, పెండ్లి కుమార్తె సంఘముగాను పోల్చబడ్డారు. ఆ కారణం చేత వారిద్దరూ కూడా వాక్యం ఏం చెప్తుందంటే, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి కొరకై ఒకరు, ఒకరి సంతోషం కొరకై ఒకరు వారు ప్రయాసపడుతూ ప్రయత్నం చేయాలి అని చెప్తూ, ఇప్పుడు పెండ్లి కుమారుడికి ఇచ్చినటువంటి కొన్ని హెచ్చరికలు, పెండ్లి కుమార్తెకి ఇచ్చినటువంటి కొన్ని హెచ్చరికలు మనం చాలా క్లుప్తంగా దేవుని వాక్యంలో నుండి చూద్దాం రండి. పెండ్లి కుమారుడికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటి అని అంటే, ఇక్కడ ఒక మాట అంటున్నాడు రండి. 25వ వచనం ప్రకారం, ఎఫెసీ 5:25. అమ్మ మీరు చదివితే అందరికీ వినపడకపోవచ్చు, నేను చదువుతాను, ఏమనుకోకండి. 5:25 ప్రకారం, పురుషులారా మీరును మీ భార్యలను, ఇది అననీయకి ఇచ్చినటువంటి మొదటి హెచ్చరిక. అలాగే పెండ్లి అయినటువంటి మన అందరికీ కూడా ఇది హెచ్చరిక అవసరమే. పెండ్లి చేసుకోబోయే వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ పెండ్లి అయిన వాళ్ళు ఉన్నాం. మనందరికీ కూడా ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడు. ఏమిటి ప్రేమించడం అంటే? సాధారణంగా మగవాళ్ళు ఏమనుకుంటారంటే, ఊర్లో ఉండే విషయాలన్నీ తీసుకొచ్చి భార్యకి చెప్పడమే ప్రేమించడం అనుకుంటారు. అవసరమైన విషయాలు, అవసరం లేని విషయాలు, మేమైతే సేవకుల గుడిలో ఎవరిని తిట్టారు, ఎవరు, సో ఇవన్నీ తీసుకొచ్చి నేను నా భార్యని, నేను, అది కాదు ప్రేమించడం అంటే.
ఇప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు, ఎందుకంటే పిల్లలు పుట్టే వరకు ఎలా ఉంటుంది మనం ఎరుగుదాం కదా. ఆయన అంటాడు సొలొమోను ఏమని, సుందరవతి నీ నీ స్వరము మధురము కదా, ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ ప్రేమ ఎప్పుడు వరకు ఉండాలి? అంటిల్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ దెయిర్ బ్లడ్, ఆఖరు రోజు వరకు వారి ప్రేమ నిలిచి ఉండాలి. ఈ రోజున ఆకర్షణ ఉంటుంది. ఆయన ఎవరో పెళ్లిలో ఎలా ఉంటుందంటే, పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని అడిగాడట, అన్నని ఇలాంటి అయినా నీకు ఏమి ఇష్టం అంటే, ఆ అమ్మాయి చెప్పిందంట నాకు బందర లడ్డు అంటే ఇష్టము అని చెప్పిందంట. ఆ ఉండే ప్రేమను బట్టి ఆయన ఏమనుకున్నాడంటే, భీమవరంలో బందర్ లడ్డు కొంటే ఏం బాగుంటుంది అని ఎవరికి చెప్పకుండా లడ్డు తేవటానికి ఎక్కడికి వెళ్ళాడు. సరే ఇక్కడ వాళ్ళందరూ అప్పుడు ఏమైపోతారో మనకు తెలిసేటువంటి టెన్షన్ వస్తుందో ఎక్కడికి పోయాడు. సో మొదటలో ప్రేమ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఈ రోజు అది ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. ఒక ఆయన రాసుకున్నాడట ఆయన రూమ్లో, దిస్ ఈజ్ మై కింగ్డమ్, ఇది నా రాజ్యం, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ లైక్. దిస్ ఈజ్ మై కింగ్డమ్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ లైక్స్. అంటే నాకు ఏది ఇష్టమో నేను దాన్ని చేసుకుంటాను అని రాసుకున్నాడు. ఎక్కడ? రూమ్లో. ఎప్పుడు వరకు? కింద ఏం రాశాడంటే, తర్వాత పెళ్ళి అవుతుండగా ఎవరినో పంపించి విత్ ద పర్మిషన్ ఆఫ్ శిరీష అని రాయించాడట. అప్పుడు వరకు ఏం రాశాడు? ఇది నా రాజ్యము, నా ఇష్టము, నేను ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటానని రాసిన ఆయన మ్యారేజ్ రోజు నేను కింద ఏం రాశాడంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ శిరీష. సో మొదటలో ఈ ప్రేమ అనేటువంటిది ఈ విధంగానే ఉంటుంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ప్రేమ పురుషులారా ఏం చదివాం మనం, మీ భార్యలను ప్రేమించుడి అని చదువుతున్నాం కదా. ఈ ప్రేమ ఎప్పుడు వరకు ఉండాలట? నా పెళ్లిలో అరవిందం గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. 1982 డిసెంబర్లో అరవింద్ అంకులు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఓ సేవకుడు, వినండి మీ ఇద్దరు కూడా, ఒక సేవకుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిన తర్వాత సేవకురాలు అడిగిందంట, ఏమండి మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని. మరి 30 సంవత్సరాల తర్వాత ఎందుకు డౌట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఏమండి మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే ఈయన ఏం చేశాడంటే, ఏమి చూసి ప్రేమించమంటావు అన్నాడు. అనేటప్పుడు అక్కయ్య గారు ట్యాప్ ఇప్పారు. ట్యాప్ ఇప్పితే నీళ్ళు లేట్ అవుతాయేమో, కానీ వీళ్ళకి మాత్రం దుఃఖం వచ్చిందంటే వెంటనే కళ్ళంట ట్యాప్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఏమి చూసి నేను ప్రేమించమంటావు? తల నెరిసిపోయింది, పళ్ళు ఊడిపోయి, కళ్ళు కనపడట్లేదు, ముఖము మడతలు పడిపోయింది, ఒళ్ళంతా నడవలేని పరిస్థితిలో ఉన్నావు, ఏమి చూసి ప్రేమించమంటావు అన్నాడట. అంటే ఆవిడ ఇక ఏడుతూ మొదలుపెట్టింది. నువ్వు చెప్పు పోనీ, ఏమి మళ్ళీ ఏడిపించాలి కదా వాళ్ళని, ఏమి చూసి ప్రేమించమంటావు, కరెక్ట్గా చెప్పు, నాకు ఒక్క విషయం చెప్పు అన్నాడు. అని ఆవిడని ఏడవనిచ్చి అప్పుడు చెప్పాడంట, ఆమె విను, దేవుడు నిన్ను నాకు పెండ్లి భార్యనిగా ఇచ్చాడు, ఆ రోజున నేను ప్రమాణం చేశాను, కష్టములో దుఃఖములో శ్రమలో బాధలో ఆరోగ్యంలో అనారోగ్యంలో నీతోనే ఉంటాను, నీతోనే కాపురం చేస్తానని. కనుక నా ఆఖరు రోజు వరకు కూడా నేను నిన్ను అది. సో ఇది దేవుడు పురుషులారా మీ భార్యలను ప్రేమించుడని అక్కడ ఒక మాట రాశాడు. ఏంటంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడు అనేది కనుక మనం చూస్తే, క్రీస్తు ప్రేమలో ఏముందంటాం మనము? సాక్రిఫిషియల్ లవ్. నువ్వే నాలుగు జాగ్రత్త ఈ కాసేపు. సాక్రిఫిషియల్ లవ్ అంటే ఏంటి? సమర్పణతో కూడినటువంటి ప్రేమ. జాగ్రత్తగా వినండి. పురుషులు స్త్రీలను ఏ విధంగా ప్రేమించాలంటే సమర్పణతో కూడినటువంటి ప్రేమ. ఎలాగంటే క్రీస్తు సంఘమును మనం ఎరుగుదాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుషుడుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడుగా చేయబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా, అది క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన ప్రేమ. దేవుడయ్యుండి ఏం చేశాడు? నరుడుగా వచ్చి, నరుడుగా రావడమే కాదు దాసుడుగా చేయబడి, దాసుడుగానే కాదు రిక్తుడిగా చేయబడి
చనిపోయినప్పుడు ఆ చనిపోయింది కూడా మామూలు చనిపోవడం కాదు, సిలువ మీద వేలాడి, అది క్రీస్తు సాక్రిఫిషియల్ లవ్ అంటే అది సమర్పణతో కూడినటువంటి ప్రేమ. అననీయ, నీవు నీ భార్యను ఎలా ప్రేమించాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, చూసారా, ఒకవేళ నీ జీతం ఎక్కువై ఉండొచ్చు, నీ పని ఎక్కువై ఉండొచ్చు, నీ చదువు ఎక్కువై ఉండొచ్చు, నీ కుటుంబం మంచిది ఇంకా చదువుకున్న ఏమైనప్పటికీ కూడా బైబిల్ చెప్పేది ఏంటంటే, భార్యలారా, భర్తలారా మీ భార్యలను, అలాగే క్రీస్తు ప్రేమ ఇంకా మనం చూస్తూ వచ్చినప్పుడు అన్కండిషనల్. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తానంటానికి లేదు. ఆమె ప్రేమించినా ప్రేమించకపోయినా పురుషులంగా మన అన్కండిషనల్. చూసారా, ఆ రోమ 5:8 క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు, మనం ఇంకనూ అది. యేసు ప్రభు లోకంలో మనుషుల్ని ఏ విధంగా ప్రేమించాడంటే, మొట్టమొదటిది సాక్రిఫిషియల్ లవ్. అయ్యా, ఇక్కడ ఉండే మనల్ని అందరినీ యేసు ప్రభు అలాగే ప్రేమించాడు. దేవుడయుండి నరుడుగా లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన మనల్ని కొన్నాడు. మనము స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. అలాగే ఇంకెవరైనా దేవుడిని ఎరగని వారు ఉంటే దేవుని ప్రేమ నీ కొరకు నిలిచింది. ఇది సాక్రిఫిషియల్ లవ్. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే ఏంటది, అన్కండిషనల్ లవ్. అంటే షరతులు లేనటువంటి. యేసు ప్రభు మనల్ని ప్రేమించినప్పుడు మనం ఎటువంటి వాళ్ళమో తెలుసా తెలీదా? మీరు ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్ళ గురించి తెలియకపోతే ప్రేమిస్తారు, తెలిసిన తర్వాత వాళ్ళ రంగు బయటపడుతుంది కదా. కానీ యేసు ప్రభు మనలను ఎరుగుండి కూడా, మన బలహీనతలు ఎరుగుండి ఆయన అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే అని అన్నాడు. ఆ తర్వాత రాస్తాడు అక్కడ 10వ వచనంలో, మనము శత్రువులమై ఉండగా. అది ఇప్పుడు అననీయ భార్యను ప్రేమించవలసినటువంటి విధానం. పురుషులారా మీ భార్యలను ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రేమించాలి అంటే అదట ప్యూరిఫైయింగ్ లవ్ అంటాడు. అంటే పరిశుద్ధపరిచేటువంటి ప్రేమ. దేవుని ప్రేమ సాక్రిఫిషియల్ లవ్, అన్కండిషనల్ లవ్. రెండోది ప్యూరిఫైయింగ్ లవ్. అంటే ఏమిటి అంటే, ఒకవేళ నీతో పాటు విశ్వాసరాలిగా అంత విశ్వాసం లేకపోతే, అంత ప్రేమ అంటే సమర్పణ లేకపోతే, అంత భక్తి లేకపోతే మనం తృణీకరించవలసిన వాళ్ళం కాదు. ఆమెకు నేర్పించాలి ప్రార్థన, వాక్యము, సంఘము, సహవాసము. అందులో మీరు సేవకులు కనుక సేవ, వీటన్నిటి కొరకై వారిని నేర్పించాలి. ఈ విధమైనటువంటిది దేవుడు కోరుతున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కనుక పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పే విషయంలో వాళ్ళు ఏ విధంగా ఉండగాలి, మనం చెప్పుకున్నట్లుగా ఎటువంటి వాళ్ళైనా కానీ, సాధారణంగా ఆడపిల్లలు అటండి పెండ్లయ్యే వరకునేమో అయస్కాంతంలా ఉంటారట, పెండ్లి అయిన తర్వాత సూర్యకాంతంలా తయారవుతారట. సూర్యకాంతం అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళు సినిమాల్లో ఉండేది ఒక ఆవిడ అత్తగారు. కనుక ఒకవేళ ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది చెప్తారు, సిసరా పెళ్ళయ్యే వరకు ఏంటంటే మరి మనం చూస్తాము మల్లెపూలు, మళ్ళీ ఏదంటే తర్వాత అంట ముళ్ళ తీగ. సో ఏమైనప్పటికీ వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పురుషులారా మీరు మీ భార్యలను క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తను తాను అప్పగించుకొని, ఇంకా చెప్తున్నాడు ఆ ప్రొటెక్టివ్ లవ్, వాళ్ళని భద్రపరచాలి. యేసుప్రభు అంటున్నాడు కదా, నా చేతిలో నుండి ఎవడనో మిమ్మును అపహరించ. సో ఈ విధముగా ఆమె గార్డ్యన్గా, సంరక్షకుడుగా, పోషకుడుగా, ప్రేమించేవాడిగా, భర్తగా, నాయకుడిగా, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మన కంఫర్ట్స్, మన ఫెసిలిటీస్ అన్నీ కూడా తగ్గించుకునైనా సరే వారిని ప్రేమించాలి అనేటువంటిది దేవుని వాక్యం చెప్తోంది. సరిక వీళ్ళకేం రాశాడు అనేది కనుక మనం చూస్తూ వస్తే, పురుషులకు ఒకటే ఆజ్ఞ, ఏంటది, మీ భార్యలను ప్రేమించుడి. వారు అందం ఉన్నా, అందం లేకపోయినా, తగ్గిపోయినా, లేకపోతే సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, మరి ఎలా ఉన్నా, ఏం చేసినా 4-5 సంవత్సరాల తర్వాత జీవితకాలం అంతా కూడా మనము ప్రేమించాలి. కారణం, ఈ రోజున మీరు నిబంధన చేస్తున్నారు.
ఒకరినొకరు నిబంధన చేసుకుంటున్నారు కనుక, ఆ నిబంధన ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ కనుక, నిత్య నిబంధన కనుక ఆఖరు రోజు వరకు కూడా మనం వారిని ప్రేమిస్తూ ఉండాలి పురుషులుగా అని మనం చూస్తున్నాం. సరిగా స్త్రీల గురించి ఏం రాశాడు అనేది కూడా మనం చూద్దాము. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా, క్రీస్తు సంఘం విషయమై శ్రద్ధ తీసుకున్నట్లుగా 1 పేతురు ఒక మాట చదవండి. దీనికి ముందు 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనములో ఈ పురుషుల ప్రేమల గురించి మాట్లాడుతూ 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను, సో ఏ విషయంలో కూడా మనం వాళ్ళని సిగ్గుపరచకూడదు, తక్కువ చేయకూడదు. నలుగురిలో కానీ ఇంట్లో కానీ మరి ఎక్కడైనా సరే. ఇది అక్కడేమో ఎఫ్ఎస్సి 5లో మనం ఏం చూస్తామంటే మీ భార్యలను ప్రేమించుడని చూసాం. ఇక్కడేముందంటే భార్యను సన్మానించి, గౌరవించి, రెస్పెక్ట్ఫుల్గా. సో ఇది పురుషులకు దేవుడు వాక్యంలో ఇచ్చినటువంటిది. ఎందుకంటే మన ప్రభు మనల్ని ఆ విధంగా ప్రేమించాడు. ఆయన స్థానాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మనం పాపులమని ఎరిగి ప్రేమించాడు. మనం బలహీనమని ఎరిగి ప్రేమించాడు. మనం శత్రువులమని ఎరిగి ప్రేమించాడు. తన ప్రాణాన్ని ఏ విధంగా అర్పించాడో మనకు తెలుసు. మనం మంచోళ్ళమని, మనం పాపులమై ఉండగానే అదే పురుషులుగా అదే ప్రేమను కనుపరచాలి అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు స్త్రీల గురించి ఏం చెప్తుంది మనం ఎరగంది కాదు. రండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఏమంటాడు అక్కడ? స్త్రీలారా, ఎఫ్ఎస్సి 5:22, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. పురుషులేమో ప్రేమించాలని చెప్పాడు. ఎలా ప్రేమించాలో చూసాం, ఎప్పుడు వరకు ప్రేమించాలో చూసాం, ఎప్పుడు ప్రేమించాలో చూసాం. ఇప్పుడు స్త్రీల గురించి ఏమంటున్నాడు అంటే, ఏమంటున్నాడు? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇది కష్టం. ప్రేమ కంటే కూడా లోబడి ఉండడం అనేది చాలా కష్టం. మాట వినాలి. నువ్వు నన్ను ప్రేమిస్తేనే నీకు లోబడతానంటానికి లేదు. ఇది దేవుని ఆజ్ఞ. స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. ఎఫ్ఎస్సి 5:22లో చూస్తాం. కొలస్సీ 3:18 చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో ఏ విధంగా ప్రేమించమంటున్నాడో చూడ, ఏ విధంగా విధేయులు అవ్వమంటున్నాడో. 3:18, భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనటువంటిది. ఇది ప్రభువును బట్టి యుక్తమైనటువంటిది కనుక ఇప్పుడు ఆయనేమో ఆఖరు రోజు వరకు ప్రేమించాలి. అందం ఏ విధంగా ఉన్నా ప్రేమించాలి. సంపాదన ఏ విధంగా ఉన్నా ప్రేమించాలి. ఆరోగ్యం ఏ విధంగా ఉన్నా ప్రేమించాలి. అలానే శిరీష ఏం చేయాలంటే ఇక్కడ రాయబడిన మాట ప్రకారము లోబడటం, విధేయులు అవ్వటం అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కానీ చాలామంది స్త్రీల గురించి మనం చూస్తాం. ఒక సంఘంలో ఒక సిస్టర్ గారు ఎప్పుడూ లేటుగా వచ్చేది. సేవకుడు అడిగారట, అమ్మా ఏంటి ఎప్పుడు లేటుగా వస్తావేంటి, టైంకి రావాలి కదా అంటే, అది కాదండి అన్నయ్య గారు, ఆయనకి అస్సలు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వెళ్ళనివ్వడు. ఆయనకి భోజనం చేసిన తర్వాత, ఆయనకి పెట్టిన తర్వాత, ఆయనకు బయటకు వెళ్ళిన తర్వాత నేను వస్తాను. వాళ్ళకి అదృష్టవంతులు ఆ మాట చెప్పడానికి ఉంది. మా ఆవిడ వెళ్ళడానికి ఇష్టం ఉండదంటే మనల్ని ఏమంటారు, నవ్వుతారు. మనకు ఆ భాగ్యం లేకుండా చేశాడు దేవుడు. సరే అని చెప్పుతూ వచ్చేదట ఎప్పుడూ కూడా. ఒక రోజున అన్నయ్య గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళాడు. వెళితే అక్కయ్య గారు లేరు. ఎవరున్నారు? ఈయనకు ఒకటే భయం. ఎందుకు? ఈయనకి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, అసలు ఒప్పుకోడు అంటుంది, వెళ్ళనివ్వను అని చెప్పింది. ఇప్పుడు నేను వచ్చాను, నన్ను ఏమంటాడంటే అన్నయ్య గారు లోపలికి రండి అన్నాడు. ఇంకా భయం పట్టుకుంది. ఈయన లోపలికి వెళ్ళి ఏం చూస్తాడు, ఏం చేస్తాడు రా బాబు అంటే లోపలికి రమ్మని చెప్పి కుర్చీ చేశాడు. ఏం చేయాలి? ఈయన కూర్చుందామంటే భయం వేస్తుంది, తిడతాడో కొడతాడో అని.
వెళ్ళిపోదామంటే మర్యాదగా ఉండదు. చాప తీసుకొచ్చి కింద కూర్చుని బైబిల్ తెచ్చాడు. ఈయనకి ఇంకా భయం పట్టుకుంది, ఇదేంటి ఇష్టం లేనివాడు బైబిల్ పట్టుకుని వచ్చి కూర్చున్నాడంటే, సరే ఈయన ఏదైనా ఒక మాట చెప్తే బాగుండు, మీరు సిస్టర్ గారితో కలిసి ప్రార్థనకు వస్తే బాగుండు అన్నాడు. ఆయనకి నిశానానికి ఎక్కి, నీకు సిస్టర్ ఏమో కానీ నాకు పిస్టల్ అండి, రోజు కాల్చికి తింటుంది అన్నాడు. మా శిరీష, నీకు సిస్టర్ ఏమో కానీ ఆవిడ, నాకెవరో ఏం చేయాలి, ఎవరంట పిస్టల్ ఏం చేద్ది, కాల్చికి తింటుంది. ఇటువంటి వాళ్ళు చాలామందిని చూస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది, స్త్రీలారా సో కాల్చుకు తింటానికి కాదు. చాలామందిని చూస్తున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలెట్టారు, మా అన్నయ్య, మా అక్క, మా కుటుంబం, మా చదువులు, మా ఉద్యోగాలు. ఆ కుటుంబానికి సంబంధించిన దానివి కాదు నువ్వు. ఈ రోజున వేరే, అసలు మ్యారేజ్ అంటేనే లీవింగ్ అండ్ లీనింగ్ అన్నాడు ఒక ఆయన. లీవింగ్ అంటే ఏంటి, విడిచిపెట్టడం. అక్కడ మనం చూస్తాం 45వ కీర్తనలో ఏమని, మరువుము నీ స్వజనమును, మరువుము మీ తండ్రి ఇంటిని. సో అది కనుక లేకుండా బ్రతుకాలం అంతా మా అన్నయ్య, మా అక్క, మా అన్నయ్య, మా చెల్లి, మా తమ్ముడు, మా నాన్న, మా కుటుంబం అన్నావంటే నీ కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. లోక పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి మాట వినకుండా పోతారు. ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం, ఒంట్లో ఓపుకున్నంతసేపు వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటారు, వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఎదిగిపోతున్నారు. కనుక వారు కలిసి ఉండాలి. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఆశీర్వదించే 50 ఏళ్ళకి పైగా కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించాలి. ఈమెం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా లోబడి ఉండవలసింది. పాపం మన ఒక ఆయన బాధపడుతూ మాట చెప్పాడు, మా ఇంట్లో మా ఆడోళ్ళండి 25,000 ఎట్టి ఒక వాషింగ్ మిషన్ కొంటే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, 5 లక్షలు పెట్టి నన్ను కొనుక్కుందని, నన్ను చూసుకోవట్లేదండి అంటున్నాడు. 25 లక్షలు 25,000 పెట్టినటువంటి వాషింగ్ మిషన్ రోజు తుడుస్తుందట, శుభ్రంగా చూసుకుంటుందట. ఈయన ఎంత పెట్టి కొనుక్కుంది, మరి 5 లక్షలు పెట్టి కొనుక్కుందండి, నన్ను అస్సలు ఏమీ చూడట్లేదు అంటున్నాడు. అంటున్నామమ్మా, ఇది మన పని కాదు. మనం దేవుని బిడ్డలం, దేవుని ఎరిగిన వారం. కనుకనే స్త్రీలారా మీ స్వపురుషులకు, దానికి చక్కటి ఉదాహరణ ఎవరి గురించి చెప్పాడు, శారాను గురించి చెప్తూ వచ్చాడు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రికలో శారా ఏ విధంగా లోబడి ఉందో, ఎందుకు ఈ రోజు వరకు చదువుకుంటున్నామో, ఎందుకు ధన్యురాలయ్యిందో ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తూ వస్తే, అక్కడ ఆమెను గురించి మాట్లాడుతూ ఏమంటాడో పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 6వ వచనం. పేతురు మొదటి వచనంలోనేమో స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండని చెప్పి, 6వ వచనములో ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. కనుక నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ విధంగా లోబడే వారముగా ఉండాలి. ఆయనకి సహకరించేదానిగా ఉండాలి, ఆయనకి కోఆపరేట్ చేసేదానిగా ఉండాలి. నలుగురిలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయనకంటే నువ్వు ముందుండడానికి వీలు కాదు. ఇది బైబిల్ చెప్తుంది, నేను కాదు. నాదేం తాలిబాన్ ప్రభుత్వం కాదు. తాలిబాన్లో ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు. అలా అందుకొరకని నేను చెప్పట్లే. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు ప్యాంట్ వేసుకోకూడదు, వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. తాలిబాన్ క్రైస్తవులు తాలిబాన్లు కాదు. కానీ మనకి వాక్యం ఉంది. ఆ వాక్యం ప్రకారం దేవుని మాట చెప్తున్నది. అది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. అలాగే నువ్వు ఇల్లును అంటే కట్టేదానిగా ఉండాలి తప్పితే ఆయన్ని ప్రేమించి, ఆయన్ని గణపరిచి, ఆయన్ని గొప్ప చేసి. మేము మా సంఘంలో ఒక అమ్మాయికి పెళ్లి చేసాం. ఇద్దరు మా సంఘంలో వెళ్ళే చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారితో అంటుందంట, అంకులు గారు భర్తకు లోబడి ఉండమంది, మీ ఇద్దరు మాట నేను విన్నాం అని చెప్పిందంట. ఎవరికి, అత్తగారికి. మామగారు వాళ్ళ తింటది, వాళ్ళ సంపాదించి కావాలి, వాళ్ళ ఇంటి పేరు కావాలి, చూసారా, వాళ్ళ ఆస్తి అంతా కావాలి. కానీ అంకుల్ గారట మెసేజ్లోనట భర్తలకు లోబడి ఉండమని చెప్పాడట. కానీ మామగారికి లోబడి ఉండమని, నువ్వు దేవుని విడవైతే పెద్దలకు లోబడి ఉండమంది కదా. సో ఈ విధముగా ఎక్కడ కానీ అవిధేయత అనేటువంటిది కనబడితే జీవితంలో క్షేమం ఉండదు. మనం చూస్తూ వస్తే సామెతలు 31 అధ్యాయంలో ఏ విధంగా ఉండాలనేది ఎంత స్పష్టంగా రాసి ఉంది. కొనియాడబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, అభివృద్ధి పొందాలంటే వారు ఏ విధముగా. సో ఈ విధముగా
మరి స్త్రీలైతే 31 అధ్యాయం 11వ వచనం, ఒక వచనం మనం చూద్దాము. సామెతలు, ఆమె ఏం చేస్తుంది, ఎలా కోఆపరేట్ చేస్తుంది, ఎలా సహకరిస్తుంది, ఏ విధంగా సాటి అయినటువంటి సహకారిగా పిలువబడుతూ వచ్చింది అనేది కనుక మనం చూస్తూ వస్తే, ఇక్కడ గుణవతి అయినటువంటి భార్య అని 10వ వచనంలో రాసి 12వ వచనంలో ఏమంటాడంటే, మేలు చేయును గాని కీడేమియో చేయదు. 14వ వచనంలో ఆహారము తెచ్చుకొనును. అదే 15వ వచనంలో చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. 18వ వచనంలో వ్యాపార అనుభవం అంటే కోఆపరేట్ చేయటం, సహకరించటం. అలానే 20వ వచనం దీనిలోకి చేయి చాపును. ఇవన్నీ రాసి చివరిలో ఏమంటాడంటే, అక్కడ 30వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. సో ఈ విధముగా ఆయన నిన్ను ప్రేమించాలి, నీవు ఆయనకు విధేయురాలుగా ఉండాలి అనేటువంటిది దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ మనం ఎరుగుదాం, దేవుని వాక్యంలో ఏమన్నాడంటే, భర్త ఏమో శిరసట, భార్య ఏమో శరీరం కదా, ఉందా లేదా? అయితే ఈమంటదట, ఈమంటది మీరు తలకాయ ఎండొచ్చు కానీ నేను మాత్రం మెడకాయనండి, నేను తిప్పినట్టు తిరిగిద్దాను. తలకాయ మీరేమో కానీ నేను ఎవరిని, మెడకాయని. సో తలకాయని తిప్పేదేంటి? సో ఆ విధంగా కనుక నువ్వు ప్రయత్నం చేస్తే సంతోషంగా జీవితం గడపడం అనేటువంటిది కష్టమవుతుంది. కనుక మరి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తూ వచ్చాము. మరి ఈ 50 సంవత్సరాలకు పైగా మీరిద్దరూ దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తే కలిసి నడవాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటిది, ఏ విధమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి, ఏమీ లేకుండానే వస్తాయి. ఒకసారి ఇలాగే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ నడిచి వెళుతున్నారట. వాళ్ళిద్దరూ నడిచి వెళుతుంటే ఓ కుక్క పరిగెత్తుకు వస్తుంది. కుక్క పరిగెత్తుకు వస్తుంటే మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? బోధలో ఏమన్నాడో సంరక్షించాలి, పోషించాలి, శ్రద్ధ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలని విన్నాడు కదా. మరి ఏం చేయాలి? ఏమీ లేదు. అందుకొరకని ఈయన ఏం చేశాడంటే ఆ అమ్మాయిని పైకెత్తాడు. ఎందుకు? కుక్క వస్తే ఆయన కొట్టుదని. ఈవిడంటదట, కర్రతో కొట్టినోళ్ళు చూశాను, చెప్పుతో కొట్టినోళ్ళు చూశాను, కానీ భార్యతో కుక్కను కొట్టినోళ్ళు, అంటే కుక్కను కొడతాకి ఎత్తాడు అనుకుందో మరి ఏంటో, కానీ కర్రతో కొట్టినోళ్ళు చూశాను, చెప్పుతో కొట్టినోళ్ళు చూశాను, కానీ భార్యతో కుక్కను కొట్టినోడిని ఎవడినే ఆయన ఎందుకు ఎత్తాడు? సో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే, నా భర్త నా మేలు కోరతాడు, నా క్షేమం కోరతాడు, నా కొరకే ప్రయాసపడతాడు అనేటువంటి గ్రహింపు ఇద్దరి మధ్య కనుక లేకపోతే చాలా రకాలైన ఇగోస్ వస్తాయి. అమ్మ నువ్వేం చదువుకున్నావు? నర్సింగ్. సరే, చాలా పెద్ద పెద్దోళ్ళు పరిచయం ఉంటారు, అవును కదా. ఆయనేమో సేవకుడు, ఆయనకి ఎవరు పరిచయం ఉంటారు కనుక సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళమ్మ ఏం చెప్పుద్దంటే, వాళ్ళమ్మ ఒరే నువ్వు మగోడురా ఎక్కడ కానీ నువ్వు, ఎందుకంటే మగాళ్ళం కదా మనం, సరిగ్గా ఎక్కడ తగ్గొద్దని ఆవిడ చెప్తే వీళ్ళమ్మ ఏం చెప్పుద్ది, నువ్వు జీతం తెచ్చుకుంటున్నావు, ఆయనకంటే నీ జీతం ఎక్కువ, ఆయనకంటే నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఎక్కడ కూడా నువ్వు ఏమవుతాయి ఆ కుటుంబాలు, ఎవరిని చేరనబోతు దగ్గరికి, ఎవరిని కూడా. ఒకవేళ నువ్వు మగవాడు అయినా సరే మీ అమ్మ మాట ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను దేవుని దాసుడిగా, ఈ రోజు వరకు నీ జీవితంలో నీ ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే మీ అమ్మ పేరో మీ నాన్న పేరో చెప్తావు. అవునండి, ఎవరమైనా అంతే కదా. వాళ్ళ తల్లి పేరు చెప్తాడు, వాళ్ళ తండ్రి పేరు చెప్తాడు. ఈ రోజు వరకు నీ ఫస్ట్ ప్లేస్ హృదయంలో ఎవరికి ఉందంటే ఈ రోజు నుంచి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? అలా ఇస్తేనే మీ ఇద్దరు సంతోషంగా జీవితం గడపగలరు. అన్ని విషయాల్లో కూడా ఒకరినొకరు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే చాలా సంతోషం. అదే సమయంలో ఈ చదువును బట్టి కొన్ని ఇగోస్ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పేసి 1-2 ముగించేస్తాను. హైదరాబాద్లో ఉండేటువంటి అమ్మాయికి ఈ బొండాల్లో ఉండేటువంటి అబ్బాయికి పెళ్ళయింది. అర్థమైందా? ఆ అమ్మాయి ఏమో హైలీ సివిలైజ్డ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. వీళ్ళేమో కొంచెం సామాన్యమైనటువంటి కుటుంబం. సరే, అత్తగారింటికి వచ్చింది. ఇద్దరు కలిసి సాయంకాలం పూట పొలాల్లోకి వెళ్ళారు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఈ సిస్టర్ గారు ఏమన్నారంటే, కోతను చూసి ఎంత చక్కగా కత్తిరించారండి అందట. వరి సమానంగా ఉంటుంది కదా కోత కోసినప్పుడు,
ఆవిడికి తెలియదు హైదరాబాద్లో. కానీ ఏమంది, ఎంత చక్కగా కత్తిరించారంట. ఆయన అన్నాడంట, పిచ్చిదానా, కత్తిరించడం కాదు, ఏం చేస్తారు, కోస్తారు. కోస్తే ఇంత సమానంగా రావండి, ఇది కత్తిరించారు. లేదే బాబు, నేను ఎరుగుతున్నాను, నేను చిన్నప్పటి నుంచి ఇలా ఇద్దరు పీక్కెళ్ళిపోయారు, ఎవరో తగ్గట్లే. మరి ఎలాగా, చీకటి పడుతుంది, ఎవరూ వెళ్దాం అంటలేదు. ఎందుకంటే ఇద్దరికి ఏమైంది, ఈ డిఫరెన్స్ వచ్చినాయి కనుక ఎవరో తగ్గట్లేదు, ఎవరో వెళ్దాం అంటలేదు. మరి ఆయనకి తప్పదు కదా, లేచాడు, కూడా వస్తుంది. ఈవిడు కూడా వెళ్ళేటప్పుడు ఈ పిల్ల కాలువలో పెద్ద కాలువలు ఉంటాయి కదా, పట్టుకుని చెయ్యి పట్టుకుని పట్టి మీద నుంచి నడిపించి, పట్టి అంటే తెలుసా ఇక్కడ వాళ్ళకి, కొంతమందికి తెలుసు, నడిపించుకెళ్ళాడు. ఇప్పుడు చెయ్యి పట్టుకుంటాక ఈయనకు మనసు లేదు పట్టుకోమంటానికి. అప్పుడు పాపం ఈయన బాగానే దాటి వచ్చేసాడు. ఆవిడ దాటలేక పడితే, ఇప్పుడైనా ఒప్పుకుంటావా కట్ చేసి, ఏది ఆవిడ నీటిలో పడి వెళ్ళిపోతున్నా కానీ ఏమంటున్నాడంటే, ఇప్పుడైనా ఒప్పుకుంటావా. సో ఇటువంటి ఈగోస్ అనేటువంటివి మన మధ్య ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంటే గనక మీ జీవితము సుఖంగా సౌఖ్యంగా ఉండలేదు. గనక దేవుడు ప్రేమించాడు, దేవుడు మీ కొరకై ప్రాణం పెట్టాడు, దేవుడు మిమ్మలను తన సొంత జనాంగమా చేసుకున్నాడు. కనుక ఇప్పుడు మరి దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏంటంటే, లోకములో మనము ఇతరులకు మాదిరికరంగా, సాక్షార్థంగా, చక్కటి క్రైస్తవ కుటుంబంగా, నిజమైన పరిశుద్ధత, నిజమైనటువంటి విశ్వాసము, నిజమైన సమర్పణ కలిగినటువంటి కుటుంబంగా ఉండి, ఇక మీదట మీరిద్దరూ కూడా ఒక్కడు కాదు, ఒక్క శరీరంగా చేయబడ్డారు, ఎలోన్ ఒంటరిగా లేరు, ఐక్యపరచబడ్డారు. కనుక ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది దేవుని ఆశ. చివరగా నా హెచ్చరిక ఏంటంటే, సంవత్సరం అయిన తర్వాత కృతజ్ఞత మీటింగ్ పెడతాడు కదా, ఒక ఆయన ఇలాగే ఒక విశ్వాసి మీటింగ్ పెట్టుకుని సేవకుని పిలిచాడట. మామూలే కదా, సేవకులను పిలిచారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఎలా ఉంది లాస్ట్ సంవత్సర జీవితం ఎలా ఉంది అని అడిగితే, పరమగీతంలాగా ఉందండి అన్నాడట. ఏంటి పరమగీతం ఏంటి, నా ప్రియుడు ధవళవర్ణుడు, ఈయనేమంటాడు, నా పౌరమా నిష్కలంకులాలా, నీ స్వరము అతి మధురము, అది మనోహరం. ఎంతకాలం, ఒక సంవత్సరం. సెకండ్ ఇయర్ మళ్ళా పెట్టాడు మీటింగ్, ఎవరైనా పెట్టుకుంటాం కదా. రెండవ సంవత్సరం మళ్ళీ ఇదే ప్రశ్న అడిగాడు, ఎవరు, సేవకుడు. ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్ అంటే, ఏముందండి ప్రసంగే కాదండి అన్నాడు. ఏంటది, ఏంటి ప్రసంగం ఏంటి, వ్యర్థం వ్యర్థం. మొదటి సంవత్సరం ఎలా గడిచింది, పరమగీతంలా గడిచింది. రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రసంగం అయిపోయింది. మూడవ సంవత్సరం తప్పదు కదా, కలిసి ఉన్నంతసేపు. సరే మూడవ సంవత్సరం పెట్టుకుని మళ్ళా సేవకుడు అడిగాడు, ఎలా ఉంది అని. అంతా విలాపవాక్యాలండి, నా ఆశలన్నీ వమ్మైపోయినాయి, నా ఆశలన్నీ వమ్మైపోయినాయి, నా జీవితం అంతా నేను తాగిన మాచిపత్రి, నా సేతు నాకు రోజు గుర్తొస్తుంది. అది ఏంటది, అలాగే ఉంటారా. ఫస్ట్ ఇయర్ ఏమో ఎలాగా పరమగీతం, రెండవ సంవత్సరం ప్రసంగి, మూడవ సంవత్సరం అలాగా లేదు. మీరు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, వాక్యానికి లోబడితే, వాక్య ప్రకారం నడుచుకుంటే, ఆయన నిన్ను ప్రేమించి మీరు ఆయనకు విధేయులైతే, దేవుడు ఆశీర్వదించినటువంటి కుటుంబంగా, దీవించబడినటువంటి కుటుంబంగా, అనేకులకు మాదిరికరమైనటువంటి సాక్షార్థమైనటువంటి కుటుంబంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించి అభివృద్ధి పొందించాలని మా ఆశ, మా కోరిక, మా ప్రార్థన.